2025 సింహరాశి వారి రాశి ఫలితాలు. సింహరాశి వారికి ఈ 2025వ సంవత్సరంలో వణుకు పుట్టించే సంఘటనలు జరగబోతూ ఉన్నాయి. జాగ్రత్తగా ఉండకపోతే ప్రాణాలు కోల్పోతారు. మరి సింహరాశి వారికి ఈ 2025వ సంవత్సరం అనుకూలంగా ఉందో లేదో, ఈ 2025వ సంవత్సరంలో ఎలాంటి మార్పులను సింహరాశి వారు చూడబోతూ ఉన్నారో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అలాగే ఈ 2025వ సంవత్సరం సింహరాశి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ఏ పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే సింహరాశి రాశి చక్రంలో 5వది. ఈ రాశికి అధిపతి సూర్యుడు. మఖా నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశి వారికి చెందుతారు. మీ పేరులోని మొదటి అక్షరము మా, మీ, ము, మే, మో, టా, టీ, టు, టే అయితే మీరు సింహరాశికి చెందుతారు. ఈ 2025వ సంవత్సరంలో సింహరాశి వారికి కలిగే ఆదాయం 11గా, ఖర్చు కూడా 11గా ఉంది. అంటే ఈ సంవత్సరం వీరికి ఎంతైతే ఆదాయం వస్తుందో వచ్చిన ఆదాయం అంతా కూడా ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఇక రాజ్యపూజ్యం 3గా, అవమానం 6గా ఉంది. అంటే ఈ సంవత్సరం సింహరాశి వారికి ఇంట బయట సమస్యలు పెరిగిపోతూ ఉంటాయి. వీరిని గౌరవించేవారు 3 ఉంటే అవమానించేవారు 6 ఉంటారు. వీరిని ఈ సంవత్సరం ప్రోత్సహించేవారు తక్కువగా, అవమానించేవారు ఎక్కువగా ఉన్నారు. ఇక ఈ సంవత్సరం సింహరాశికి చెందిన వారందరికీ కూడా ఎలా ఉంటుందో, ఏ పనులకు వీరు ఈ సంవత్సరం అనుకూలంగా ఉందో, ఏ పనులకు అనుకూలంగా లేదో వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ సంవత్సరం సింహరాశికి చెందిన స్త్రీ పురుషులకు శుభ అశుభ ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. మీలో ఎన్ని రకాల శక్తి సామర్థ్యాలు ఉన్నా ముందుకు వెళ్ళలేకపోతూ ఉంటారు. అకారణంగా మాటలు పడతారు. రావాల్సిన బాకీలు రావు. ఆదాయానికి ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. లోపల అధైర్యం ఏర్పడుతుంది. బంధువర్గం వారితో గొడవలు జరుగుతూ ఉంటాయి. మాట పట్టింపులు, అశాంతి, ఆరోగ్య సమస్యలు, మనస్సు స్థిమితంగా ఉండదు. ఈ సంవత్సరం మీకు సమస్యలు పెరుగుతాయి. ఈ సంవత్సరం మీరు తెలియని శత్రువులతో యుద్ధం చేయాల్సి వస్తుంది. ఎవరో మీ పనులకు ఆటంకం కలిగించాలని చూస్తూ ఉంటారు. ఈ సంవత్సరం మీకు మీ సొంత పనుల కన్నా ఇతరుల పనిపై శ్రద్ధ పెరుగుతుంది. కొత్తగా మీరు ఇతరులు మీ గురించి ఏమనుకుంటున్నారో అని ఆలోచన చేస్తూ ఉంటారు. లేనిపోని అనుమానాలు మీ మనసులో చెలరేగుతూ ఉంటాయి. మీ సొమ్ము తిని ఉపకారం పొందిన వారే శత్రువులుగా మారి మిమ్మల్ని దూషిస్తూ ఉంటారు. ఇది మీకు విపరీతమైన బాధను కలిగిస్తూ ఉంటుంది. కొంతమంది మీ దగ్గరకు వచ్చి మీ సాయం పొందుతూ ఉంటారు. కొన్ని నెలలకు అది మర్చిపోయి మిమ్మల్ని దూషిస్తూ ఉంటారు. అయితే ఈ సమయంలో మీరు వారితో వాదనలకు దిగకండి. మీ టైం బాగోలేదని పక్కకు వచ్చేయండి. అలాగే కొంతమంది కావాలని మీ ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. వారికి గుణపాఠం చెప్పడానికి కాలాన్ని వృధా చేయకండి. కాలమే వారికి సమాధానం చెప్తుంది. ఈ సంవత్సరం మీరు ఇతరులకు సమాధానం చెప్పినా అది గొడవలకు దారితీస్తూ ఉంటుంది. డబ్బు బాగా ఖర్చు అవుతుంది. మీరు కుటుంబ సభ్యుల కోసం తప్ప బయటవారి కోసం డబ్బు ఖర్చు చేయకండి. మీరు బయటవారి కోసం డబ్బు ఖర్చు చేసినా దానిని ఎవ్వరూ గుర్తించరు. పుణ్యక్షేత్రాలకు వెళ్తారు. పెద్దలను కలుసుకుంటూ ఉంటారు. గృహ మార్పులు తప్పవు. అద్దె ఇంట్లో ఉన్నవారు వేరే ఇంటికి మారవలసి వస్తుంది. ప్రయాణాల వల్ల ఒత్తిడి కలుగుతూ ఉంటుంది. శరీరంలో తెలియని వ్యాధితో పోరాటం చేస్తారు. ఔషధ సేవలు తప్పవు. డాక్టర్ను సంప్రదిస్తారు. దొంగల వల్ల భయం, సాంఘికంగా అపనిందలు ఎదుర్కొంటారు. ప్రజలలో, బంధు వర్గాలలో మీ మర్యాద తగ్గుతుంది. మీరు మత్తు పదార్థాలకు బానిస అయి కుటుంబ సభ్యులను సరిగ్గా పట్టించుకోకపోతే మీ పిల్లలు మిమ్మల్ని దూరం పెడుతూ ఉంటారు. మీ మాటకు విలువ ఇవ్వరు. మీ చెడు అలవాట్ల వల్ల బంధువర్గం వారు కూడా మీకు మర్యాద ఇవ్వరు. ఇది మీ కుటుంబ సభ్యులకు బాధ కలిగిస్తుంది. శారీరక సుఖాలు తక్కువ. ప్రతి విషయంలో తొందరపడకుండా నిదానంగా ఉండండి. కోర్టు కేసుల్లో చిక్కుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. మీ కోర్టు కేసులు ఎటూ తేలకుండా ఉంటాయి. పిల్లల వల్ల ఇబ్బందులు తప్పవు. ఈ సంవత్సరం మీరు ఎవరితో గొడవలు పడకండి. ఆలోచించి మీ పనులను జరుపుకోవాలి. సింహరాశికి చెందిన ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం అస్సలు కలిసిరాదు. ఎంత పని చేసినా అధికారులు మిమ్మల్ని వేధిస్తూ ఉంటారు.
మీ తెలివితేటలు ఏమీ పనిచేయవు, అవమానాలకు గురి అవుతూ ఉంటారు. మీరు వర్క్ చేసే చోట కొందరు మిమ్మల్ని అవమానించటమే పనిగా పెట్టుకుంటూ ఉంటారు. అలాంటి వారికి దూరంగా ఉండండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నవారికి సుదూర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ చేస్తారు. కేసులలో ఇరుక్కుంటూ ఉంటారు. దయచేసి ఈ సంవత్సరం లంచాలు మాత్రం తీసుకోకండి. లేనిపోని నిందలు మీ పైకి వస్తాయి. ఏసీబీ వారికి దొరికిపోతారు. ఉద్యోగానికి ఆకస్మిక సెలవు పెట్టవలసి వస్తుంది. ప్రైవేట్ కంపెనీలో పనిచేసేవారు మరో కంపెనీకి మారుతూ ఉంటారు. నిరుద్యోగులకు కూడా ఈ సంవత్సరం నిరాశే మిగులుతుంది. స్థిరత్వం పొందలేరు. పర్మనెంట్ కాని ఉద్యోగులకు ఈ సంవత్సరం కూడా పర్మనెంట్ కారు. శనిబలం లేని కారణంగా కళారంగంలో ఉన్న వారికి కొత్త అవకాశాలు అంతగా రాకపోవచ్చు. అవార్డులు కూడా పొందలేరు. టీవీ, సినిమా, నాటక రంగంలో ఉన్నవారికి నిరాశే మిగులుతుంది. ఆర్థికంగా ఇబ్బందులు తప్పవు. సింగర్స్కు, డైరెక్టర్స్కు, ఇతర టెక్నీషియన్లకు కూడా అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఇతరులు మీపై ఆరోపణలు చేసి జైలుకు పంపించే ప్రయత్నం కూడా చేస్తారు. ఈ సంవత్సరం సింహరాశికి చెందిన వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. గురు, శనుల ప్రభావం వల్ల కొన్ని వ్యాపారములు నష్టపోతూ ఉంటారు. కొన్నిటిలో లాభాలు వస్తాయి. రిటైల్ వ్యాపారస్తులకు బాగుంటుంది. హోల్సేల్ వ్యాపారాలు చేసేవారికి రాణింపు ఉండదు. ఎక్కువ లాభాలు కలుగవు. పార్ట్నర్షిప్ బిజినెస్లు చేసేవారు ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే తీవ్రంగా నష్టం కలుగుతుంది. మీకు మరియు మీ పార్ట్నర్కి మధ్య గొడవలు వచ్చి విడిపోతారు. మనస్పర్ధలు పెరుగుతాయి. ఇంటి నిర్మాణ పనులు చేసేవారికి, వడ్డీ వ్యాపారస్తులకు ఈ సంవత్సరం బాగుంటుంది. షేర్ మార్కెట్లో ఉన్నవారికి విపరీతంగా నష్టాలు కలుగుతాయి. ఆస్తులు అమ్ముకోవలసిన పరిస్థితులు కూడా ఏర్పడతాయి. మీ తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టపోతూ ఉంటారు. సరుకులు నిల్వ చేసుకోవడానికి లాభాలు కలుగుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించలేరు. ప్రభుత్వ సంబంధ తనిఖీలు వల్ల ఇబ్బందులు తప్పవు. రైస్ మిల్లర్స్లకు బాగుంటుంది. వ్యవసాయదారులకు ఈ సంవత్సరం కొంచెం పర్వాలేదు. మొదటి పంట కంటే రెండవ పంట లాభాలు కలుగుతాయి. కౌలుదారులకు నష్టములు తప్పవు. ప్రభుత్వ సంబంధ సాయం లభిస్తుంది. చేపలు, రొయ్యలు, చెరువులు ఉన్నవారికి కొంచెం బాగుంటుంది. లాభాలు పెద్దగా రావు. చేసిన అప్పులు తీరవు. కొత్తగా అప్పులు చేయవలసి వస్తుంది. కోళ్ల ఫారం నడిపేవారికి లాభాలు కలుగుతాయి. ఇక ఈ సంవత్సరం సింహరాశికి చెందిన విద్యార్థులకు ఎలా ఉందో తెలుసుకుందాము. విద్యార్థులకు ఈ సంవత్సరం జ్ఞాపక శక్తి తగ్గుతుంది. చదువుపై మనసు లగ్నం చేయలేరు. ఇతర విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. ఉపాధ్యాయులతో గొడవలు పడి తిట్లు తింటూ ఉంటారు. మీకు చదువులో ఆశించినంత ర్యాంకు రాకపోవచ్చు. విదేశాలలో చదవాలనే మీ కల కలగానే ఉంటుంది. ఇంజనీరింగ్, మెడికల్, బీఈడీ, లా, ఐసెట్, ఈసెట్ మొదలగు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసేవారు మంచి ర్యాంకును పొందలేరు. కొంతమందికి చదువులు మధ్యలో నిలిచిపోతాయి. ఎటువంటి చెడ్డ పనులలో తలదూర్చకుండా మీ చదువును మీరు కొనసాగిస్తే మంచిది. ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండండి. మీ ఫ్రెండ్స్కు ప్రేమ వ్యవహారాలకు సపోర్ట్ చేసి ఇరుక్కుంటారు. జాగ్రత్తగా ఉండండి. మీ తల్లిదండ్రుల పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే ఎటువంటి పనులు చేయకండి. ఇతరుల గొడవలలో తలదూర్చకండి. సింహరాశికి చెందిన విద్యార్థులు ఈ సంవత్సరం ఎటువంటి తప్పుడు ఆలోచనను కలిగి ఉండకండి. తోటి విద్యార్థులతో గొడవపడి మీ విలువను కోల్పోతారు. క్రీడా రంగంలో ఉన్నవారికి కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. రాణింపు ఉండదు. అన్నింటా నష్టాలు కలుగుతాయి. సింహరాశికి చెందిన యువతీ యువకులు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీ వల్ల ఇతర కుటుంబం వాళ్ళు బాధపడవలసి వస్తుంది. అలాగే మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి. పబ్బులకు, పార్టీలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అలాగే పార్ట్ టైం జాబ్ చేస్తూ చదువుకునే వారికి పని భారం పెరుగుతుంది. చేసే పనిపై శ్రద్ధ తగ్గుతుంది. ఒత్తిడికి గురి అవుతూ ఉంటారు. ఇక సింహరాశికి చెందిన వ్యక్తులు ఎవరైతే రాజకీయ రంగంలో ఉన్నారో వారికి ఈ సంవత్సరం అస్సలు అనుకూలంగా లేదు. ఆస్తి గొడవలు, కోర్టు కేసులతో మీ జీవితం సతమతమైపోతూ ఉంటుంది. ధనం మంచి నీళ్ళ వలె ఖర్చయిపోతూ ఉంటుంది. అధిష్టానం వారి మన్ననలు పొందలేరు. ప్రజలు మీకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉంటారు. కనీసం నామినేటెడ్ పదవినైనా సరే పొందటం కష్టమే. మీకు రావాల్సినవి ఇతరులు తన్నుకుపోతారు. ఎన్నికలలో ఓటమి పాలవుతారు. ధనము, ఆస్తులు కోల్పోతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరు నోరు జారి ఇతరులను అవమానించకండి. నిందారోపణలు చేయకండి. మీకంటే చిన్నవారిని కూడా గౌరవిస్తే మంచిది. ఈ సంవత్సరం సింహరాశి వారికి ఇంటి నిర్మాణాలు చేయడానికి ఆటంకాలు ఎక్కువ కలుగుతాయి.
వాతావరణం మీకు అనుకూలంగా ఉండకపోవచ్చు, లేదా సరిపడా డబ్బు చేతిలో ఉండకపోవచ్చు. ఈ సంవత్సరం ఎటువంటి ఆస్తిపాస్తులను కొనకండి. వాహనం రిపేర్ చేయించుకొని వాడుకోండి తప్ప సెకండ్ హ్యాండ్లో కానీ ఫస్ట్ హ్యాండ్లో కానీ వాహనం కొనకండి. మీ దగ్గర డబ్బు ఉంటే కొనండి, కానీ అప్పు చేసి లోన్స్ తీసుకొని వాహనాలు వస్తువులు కొనకండి. తర్వాత బాధపడతారు. ఈ సంవత్సరం పరువు నష్టం జరుగుతుంది కాబట్టి మీరు ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండండి. వివాహ ప్రయత్నాలు చేసేవారు కొన్ని విషయాల్లో మోసపోతూ ఉంటారు. పూర్తి వివరాలు తెలుసుకోకుండా తొందరపడి పెళ్లి చేసుకుంటారు. ఆన్లైన్ మ్యారేజ్పై ఎక్కువ నమ్మకం పెట్టుకోకండి. ఎంత దగ్గర బంధువు వివాహ సంబంధం తెచ్చినా అతిగా వారిని నమ్మకండి. మీరు కూడా మీ వైపు నుంచి న్యాయంగా ఉండాలి. ఆస్తుల గురించి అబద్ధాలు చెప్పకండి. ఇంకా ఈ సంవత్సరం సింహరాశి వారు ఎక్కడికైనా ప్రయాణాలు చేసినప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీ వస్తువులు పోగొట్టుకుంటారు. అలాగే మీ తల్లి ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోండి. ఈ సంవత్సరం మీ తల్లి ఆరోగ్యం బాగా క్షీణిస్తుంది. దాంపత్య జీవితం గడిపేవారికి ఈ సంవత్సరం కూడా గొడవలుగానే ఉంటుంది. అక్రమ సంబంధాలు బయటపడతాయి. ఆడ స్నేహితులతో జాగ్రత్తగా ఉండండి. మీరు ఈ సంవత్సరం మీ జీవిత భాగస్వామిని ఏ విషయంలో మోసం చేయకండి. వారి నమ్మకాన్ని పోగొట్టుకోకండి. మీరు చేసే చిన్న తప్పు వల్ల మీ లైఫ్ పార్ట్నర్ తమ ప్రాణాలు కోల్పోతారు. పిల్లల వద్ద మీ విలువ తగ్గుతుంది. సమాజంలో గౌరవ భంగం కలుగుతుంది. గృహిణులు ఈ సంవత్సరం చాలా ఓర్పుతో ఉండాలి. ఒక్కోసారి వేధింపులకు గురి అవుతూ ఉంటారు. గర్భిణీ స్త్రీలకు ఆపరేషన్ తప్పదు. పుత్ర సంతాన ప్రాప్తి కలుగుతుంది. మొత్తం మీద ఈ సంవత్సరం మీకు కష్టాలతో నిండి ఉంది. జన్మంలో కేతువు, సప్తమంలో రాహువు, అష్టమంలో శని ఉన్నారు. ఈ సంవత్సరం మొదటి 3 నెలలు జీవనం చాలా కష్టంగా ఉంటుంది. గురువు బలంగా ఉన్న రాహువు కేతువుల ప్రభావం వల్ల కష్టాలే ఎక్కువగా ఉంటాయి. పనులు మధ్యలో నిలిచిపోతూ ఉంటాయి. ఈ సంవత్సరం సింహరాశి వారు సమస్యల నుండి బయటపడడానికి ఈ సంవత్సరం శనివారాల నియమాలను పాటించాలి. ఈ సంవత్సరం నుండి మీకు అష్టమ శని ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరం అంతా కుదిరితే శనిగ్రహానికి తైలాభిషేకం చేయించండి. అలాగే ఇంటిలో సమస్యలు తగ్గడానికి లక్ష్మీదేవిని పూజించండి. లక్ష్మీదేవి ఆరాధన వల్ల మీకు ఆర్థిక పరంగా కలిగే నష్టాలు తగ్గుతాయి. కుటుంబ జీవితం కూడా బాగుంటుంది. అలాగే ఖాళీ సమయంలో సంతోషి మాత పాటలు చరిత్రను వినండి. ఈ సంవత్సరం మీరు శనిగ్రహం వల్ల ఇబ్బందులు పడుతూ ఉంటారు. మీరు నీతి న్యాయ మార్గంలో నడిస్తే శనిదేవుడు మీకు శుభ ఫలితాలను ఇస్తాడు. మీరు ఏ ప్రయత్నం చేసినా బాగా కృషి చేయాలి. ఈ పరిహారాలు పాటిస్తే ఈ సంవత్సరం మీకు తిరుగుండదు. కాబట్టి సింహరాశికి చెందిన వారందరూ కూడా 2025వ సంవత్సరంలో ఈ పరిహారాలు చేయండి. అలాగే తగినన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఆనందంగా జీవించండి. ఇక ఈ సంవత్సరం మీకు ఏ నెలలు అనుకూలంగా ఉన్నాయో, ఏ నెలలు ప్రతికూలంగా ఉన్నాయో కూడా తెలుసుకుందాము. జనవరి నెల. ఈ నెలలో 7, 8 రాశులలో గ్రహ సంచారం వల్ల అనుకూలత ఉండదు. ప్రతి విషయంలోనూ కూడా ప్రతికూలతే ఉంటుంది. ధన నష్టం జరుగుతుంది. ఊహించని సంఘటనలు, అపవాదులు, అవమానాలు, బంధుమిత్రులతో సోదరులతో గొడవలు, రక్తం కళ్ళ చూసుకోవటము, వాహన ప్రమాదాలు. జాగ్రత్తగా ఉండాలి. ఈ నెలలో దూర ప్రయాణాలు చేస్తారు. పాత మిత్రులను కలుసుకుంటూ ఉంటారు. అప్పులు చేసి నూతన వస్త్రములను కొంటారు. పరామర్శలు చేస్తారు. నేత్ర శిరోపీడలు కూడా ఉన్నాయి. ఫిబ్రవరి నెల. ఈ నెల యందు కొంతమేర పర్వాలేదు. ప్రథమార్థంలో బాగుండకపోయినా ద్వితీయార్థంలో రాణింపు ఉంటుంది. చెయ్యి వృత్తి వ్యాపారముల యందు అనుకూలత, సంతృప్తి అధికంగా ఉండి నిలదొక్కుకోగలుగుతారు. మాట నిలుపుకోలేని ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సౌఖ్యము, సంతాన సౌఖ్యము, సంతాన పరిచయ లాభము, వివాహాది శుభకార్యాలకు హాజరవుతూ ఉంటారు. కొన్ని కార్యములు మధ్యలో నిలిచిపోవటంచే మనస్తాపానికి గురి అవుతూ ఉంటారు. ఊహించిన సమస్యలు కూడా ఎదురవుతూ ఉంటాయి. మార్చి నెల. ఈ నెలలో కూడా పరిస్థితులు అంతగా అనుకూలించవు. ప్రతి పని యందు ఆటంకాలు కలుగుతాయి. శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. అకాల భోజనం చేస్తారు. భోజనం ఆహారంగా చేయటం వల్ల కడుపులో తిప్పటము, శిరోవ్యాధులు, ఔషధ సేవనము, కుటుంబంలో అందరితోనూ గొడవలు, వాహన మార్పులు, గృహ మార్పులు, ఉద్యోగులకు బదిలీలు తప్పవు. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ ఉండదు. మనోచికాకులు, కోర్టు వ్యవహారములు మీకు వ్యతిరేకంగా తీర్పు వచ్చును. అద్దెలలో ఉన్నవారు తప్పనిసరిగా ఇల్లు మారవలసి వస్తుంది. ధన నష్టం కూడా జరుగుతుంది. ఏప్రిల్ నెల. ఈ నెలలో ప్రథమార్థం అంతగా అనుకూలత ఉండదు. అన్నింటా అపజయాలే కలుగుతాయి. ఆరోగ్య భంగములు, వ్యవహార నష్టములు, పనుల యందు ఆటంకములు,
వాహన ప్రమాదము, రక్తాన్ని కళ్ళచూచుట, ఆర్థిక ఇబ్బందులు, బంధుమిత్రులతో మాటామాటా పట్టింపులు, అనేక సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. స్త్రీ మూలక, శత్రుమూలక ఇబ్బందులు, మోసపోవుట, విపరీత ధనవ్యయము, కేసుల యందు ఇరుక్కోవటము, పితృ లేదా మాతృవంశ సూతకములు కూడా కలుగుతాయి. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. మే నెల అన్ని రంగముల వారికి చెయ్యి వృత్తి వ్యాపారములు రాణించును. కొన్ని సమస్యల నుండి బయటపడగలుగుతారు. ఆర్థికంగా బాగుంటుంది. ధైర్యంగా ముందుకు పోగలుగుతారు. గృహములో శుభకార్యములు జరుగుతాయి. సంతాన సౌఖ్యము, స్త్రీ మూలక ధనలాభములు, శత్రువులపై జయము, సంఘంలో ఉన్నత స్థితి, స్పెక్యులేషన్లో అనుకూలత, వాహన సౌఖ్యము, ప్రథమార్థంలో అనుకూలత ఉండదు. ద్వితీయార్థం బాగుంటుంది. కుజ ప్రభావం వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. నష్టం కూడా జరగవచ్చు. జూన్ నెల ఆరోగ్య లాభము, ఆదాయమునకు పర్వాలేదు. వృత్తి వ్యాపారాలు బాగా నడుచును. మిత్రుల సహాయ సహకారములు లభిస్తాయి. మాతృ సౌఖ్యము, సంతాన వృద్ధి, లాభములు, శత్రువులే మిత్రులవుతారు. కుటుంబ సౌఖ్యము, నూతన కార్యాల జయము, స్త్రీ మూలక సహాయం లభిస్తుంది. పెద్దవారితో పరిచయాలు, ప్రయాణ లాభము, వ్యవహార జయము కలుగుతుంది. అన్ని రంగముల వారికి లాభంగా ఉంటుంది. సమస్యలు కొన్ని తొలగిపోతాయి. ప్రతి విషయంలో కోపం అధికంగా ఉండుట వలన పనులు మధ్యలో నిలిచిపోనుగాక ఆచితూచి వ్యవహరించి కోపాన్ని తగ్గించుకుంటే చాలా మంచిది. జూలై నెల మిశ్రమ ఫలితాలు, ఆదాయముకు మించిన ఖర్చులు, ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆరోగ్య భంగములు తప్పవు. పుణ్యనదీ స్థానములు, కొన్ని ముఖ్యమైన కార్యాలు వాయిదా పడతాయి. నమ్మిన వారే దగా చేస్తారు. వ్యవహార ఆటంకములు, సంతానం ద్వారా ఇబ్బందులు, మధ్య వ్యక్తిత్వంలో వ్యతిరేకత, పితృ లేదా మాతృ కలత్ర వర్గం వారితో విరోధాలు తప్పవు. జన్మ కుజుని వల్ల ప్రమాదములు, పితృవర్గ సూతకములు, కోపము అధికము, ప్రతి చిన్న విషయానికి ఆందోళన. ఆగస్టు నెల ఈ నెలలో 1-12 స్థానములలో గ్రహ సంచారం లభించదు. చిటికీ మాటికి ఉద్రేకపడుతూ ఉంటారు. శిరోబాధలు, అసహనంకు గురి అవుతూ ఉంటారు. అందరితోనూ విరోధాలు, ఆదాయానికి మించిన ఖర్చులు, చెడు వ్యసనాలు అలవాటు అవుతాయి. ఏమి మాట్లాడినా ఇతరులకు నచ్చకపోవటం, కార్యములు నిలిచిపోవుట, ఊహించిన అవమానములు ఎదురవుతూ ఉండటము, స్త్రీ మూలక నష్టములు, భార్యాభర్తల మధ్య అవగాహన లోపించటము, వ్యాపారస్తులకు అంతగా రాణింపు ఉండదు. సెప్టెంబర్ నెల ఈ నెలలో కొంత పర్వాలేదు. ఏ పనిలో అయినా సరే నష్టములే. మీ ఉద్రేకం, కోపం వలన అనేక విషయాల్లో నష్టపోతూ ఉంటారు. మీ ప్రవర్తన ఇతరులకు నచ్చదు. ప్రతి చిన్నదానికి ఉద్రేకపడుతూ ఉంటారు. మిమ్మల్ని ఉద్దేశపూర్వకంగా అవమానించెదరు. చెయ్యని పనులకు శిక్ష అనుభవించవలసి వస్తుంది. ఆరోగ్యం బాగుండదు. ఆర్థికంగా పర్వాలేదు. సమయానికి ధనం లభిస్తుంది. సమస్యల వలన ఇబ్బందులు, దైవ సంబంధ కార్యక్రమాలలో పాల్గొంటూ ఉంటారు. సౌఖ్యంగా ఉంటుంది. అక్టోబర్ నెల ఈ నెలలో గ్రహ సంచారం కొంత పర్వాలేదు. చేయు వృత్తి వ్యాపారాలందు అన్ని రంగాల వారికి కూడా లాభిస్తుంది. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది. ధైర్యంతో ముందుకు పోగలుగుతారు. సోదర మూలక లాభములు, వాహన సౌఖ్యము, వాహన మార్పులు, సంతాన సౌఖ్యము, శత్రువులే మిత్రులవుతారు. భార్యాభర్తల మధ్య అవగాహన బాగుంటుంది. దైవ సంబంధ కార్యక్రమాలలో కూడా పాల్గొంటూ ఉంటారు. గతంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగి సుఖజీవనం గడుపుతారు. సంఘంలో ఉన్నత స్థితి కూడా కలుగుతుంది. నవంబర్ నెల గత కొంతకాలముగా పడుతున్న బాధలన్నిటి నుండి కొంత ఊరట లభిస్తుంది. చేయు వృత్తి వ్యాపారాలందు రాణింపు ఉంటుంది. ఆదాయం పర్వాలేదు. ఆరోగ్యం కుదుట పడుతుంది. మనస్సుకు ప్రశాంతత, బంధువుల సహాయ సహకారం లభిస్తుంది. శత్రువులపై జయం, భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది. నూతన కార్యాలకు శ్రీకారం చుడుతూ ఉంటారు. నూతన వస్తు ప్రాప్తి, వ్యవహారముల యందు జయము, ప్రయాణాల యందు సౌఖ్యము, శ్రీమూలక లాభములు, శుభకార్యములకు హాజరవుతారు. డిసెంబర్ నెల చెయ్యి వృత్తి వ్యాపారములు బాగుండును. ఆర్థికంగా కొంతమేర పర్వాలేదు. మీ శ్రమ ఫలించుతుంది. వాహన మార్పులు, గృహంలో మార్పులు చేస్తారు. మనోధైర్యం పెరుగుతుంది. యుక్తిగా మాట్లాడి కార్యాలు పూర్తి చేసుకుంటూ ఉంటారు. ఆరోగ్యం బాగుంటుంది. ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారు. నూతన కార్యజయము, ప్రయాణ సౌఖ్యము, నూతన స్త్రీ పరిచయాలు, ఇష్టమైన వాటిని దక్కించుకుంటూ ఉంటారు. ఉద్యోగులకు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు బాగుంటుంది. గతంలో రావలసిన బాకీలు వసూలగును. సమస్యలు మబ్బు వీడినట్లుగా వీడిపోవును. జీవన సౌఖ్యం కూడా ఉంటుంది. ఇవి సింహరాశి వారి 2025వ సంవత్సరం రాశి ఫలితాలు.